హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంది వార్త? ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్ అండి. జూలై 1 నుంచి అమలు. సో ఎస్బీఐ కస్టమర్లందరికీ కూడా తాజా వార్త అని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బ్యాంకులు తమ ఖాతాదారులకు కొన్నిసార్లు గుడ్ న్యూస్ చెప్తూ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడము, హోమ్ లోన్స్ మీద వడ్డీ రేటు తగ్గించడం వంటి శుభవార్తలు చెబుతూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు గుడ్ న్యూస్లతో పాటు బ్యాడ్ న్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో హోమ్ లోన్పై, ఇతర లోన్లపై వడ్డీ రేటు పెంచడం, ఏటీఎం విత్డ్రా విషయంలో మార్పులు తీసుకురావడము, ఛార్జీలు పెంచడం వంటివి చేసి ఖాతాదారులకు షాక్ ఇస్తూ ఉంటాయి. తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్ ఇచ్చింది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి చేయనుంది. సో వాస్తవానికి జూన్ 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి రావాల్సి ఉంది. సో కానీ ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపిక చేసినటువంటి పలు క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. రివార్డుల పాయింట్ విషయంలో కొత్త రూల్స్ తీసుకుని వచ్చింది. వచ్చే నెల జూన్ 1 నుంచి ఎవరైతే ఎస్బీఐ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ప్రభుత్వ లావాదేవీలు చేస్తారో ఆ లావాదేవీలపై రివార్డు పాయింట్లు రావు. జూలై 1 నుంచి ప్రభుత్వ లావాదేవీలపై వచ్చే రివార్డు పాయింట్స్ను తొలగిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. దీంతో పాటు కొన్ని కార్డులకు జూలై 15 నుంచి కొత్త రూల్స్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సో దీని ప్రకారం జూలై 15 నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ప్రభుత్వ లావాదేవీలపై అయితే రివార్డులు పొందే అవకాశం అయితే ఉండదు. సో ఈ విధంగా ఈ రూల్ అయితే జూలై 1 నుంచి అమలు కానుంది. సో ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా క్రెడిట్ కార్డు పైన వచ్చే రివార్డ్ పాయింట్స్ అయితే రివర్స్ రావని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, కస్టమర్లకు బిగ్ షాక్ అయితే ఎస్బీఐ ఈ రూపంలో ఇచ్చింది ఈసారి.